రెడ్డి గారితో మాట్లాడదాం. తులసిరెడ్డి గారు, సో కాంగ్రెస్ పార్టీ కూడా ఈ యొక్క కేంద్ర విద్యాశాఖ మంత్రి గారి రాజీనామా అంశానికి సంబంధించి సో వారు కూడా కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు ఇచ్చారు కాబట్టి, చివరిలో విద్యార్థులకు మద్దతు ఇచ్చారు కాబట్టి మరీ ముఖ్యంగా సో వారి విజయంగా కూడా భావిస్తూ ఉన్నారు. సో మీరేం చెప్తారు కాంగ్రెస్ నాయకుడిగా? ఇప్పుడు ఒకటి సరే, ఎట్టకేలకు ఆలస్యంగా అయినా సరే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడము, ఆయన రాజీనామాను ప్రధానమంత్రి గారు యాక్సెప్ట్ చేయడము, ఇది హర్షణీయం. ఇక రెండవ యాంగిల్, ఎందుకు ఈ స్థాయికి వచ్చింది? గతంలో అనేక సార్లు ఎగ్జామ్ పశ్చిమ బత్తాలు లీక్ అయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ ప్రభుత్వమే కాదు, గత ప్రభుత్వాల్లో కూడా. ఈవెన్ ఈ ప్రభుత్వంలో కూడా నీట్ కూడా గతంలో లీక్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా లీక్ అయింది. మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టారు, రిజల్ట్ కూడా అనౌన్స్ చేశారు. మరి ఈ నేపథ్యంలో ఈ స్థాయికి వచ్చి ఉండాల్సింది కాదు. ఎందుకంటే నీట్ ఎగ్జామ్ వల్ల రీ ఎగ్జామ్ పెట్టారు, రిజల్ట్ కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇంత దూరం ఎందుకు వచ్చిందంటే, సమాజంలో అన్రెస్ట్, అసహనం అనేది ప్రభుత్వం మీద, మోడీ గారి ప్రభుత్వం మీద 12 సంవత్సరాలు అయింది కాబట్టి వ్యతిరేక పవనాలు, అసహనము, అలజడి అవి ఉన్న కారణంలో ఇది ఒక ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్ గా పనిచేసింది. ఈవెన్ శ్రీలంకలో, తర్వాత బంగ్లాదేశ్ లో, తర్వాత నేపాల్లో ఏ విధంగా ఆనాటి ఉన్న పరిస్థితులకు ఏదో ఒక ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్ పనిచేసి వచ్చినట్టుగా ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేక పవనాలు బలంగా నిలిచిన నేపథ్యం. లేకుంటే రీ ఎగ్జామ్ పెట్టిన తర్వాత, అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. కానీ దానికి వచ్చి ఇది ఒక ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్ గా పనిచేసింది. దానికి అనేక కారణాలు. 1975లో ఎమర్జెన్సీ విధించేదానికి ముందు దేశంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఆనాటి పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి. ఇందిరాగాంధీ గారు 1971లో బ్రహ్మాండంగా వచ్చేసి పొలిటికల్ గా 543 సీట్స్ గాను 352 సీట్స్ లో గెలిచింది. 1970 ఎన్నికల్లో 543కి 352. తర్వాత 71 యుద్ధంలో, భారత్ పాకిస్తాన్ యుద్ధంలో బంగ్లాదేశ్ విముక్తి సందర్భంగా వీరనారిగా ఆవిడ వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చింది. కానీ 75 కల్లా పరిస్థితి మారిపోయింది. ఈ మధ్య 4 సంవత్సరాల్లో ఏం జరిగింది? బీహార్లో జయప్రకాష్ నారాయణ ఉద్యమం మెయిన్ గా వచ్చేసి దాని జేపీ ఉద్యమం బీహార్లో ప్రారంభమై విద్యార్థి ఉద్యమంగా స్టార్ట్ కావడము. తర్వాత రైల్వే సమ్మె 1974లో జార్జి ఫెర్నాండెజ్. ఈ లోపల ఆర్థిక సంక్షోభం, చమురు సంక్షోభం రావడము, 2 సంవత్సరాల పాటు కంటిన్యూస్ గా 12 రాష్ట్రాల్లో కరువు రావడము, బంగ్లాదేశ్ పరిస్థితి ఇవ్వడము. ఈ విధంగా ఒక అనిశ్చిత పరిస్థితుల్లో చివరికి ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ గా అలహాబాద్ హైకోర్టు తీర్పు వచ్చేసి ఒక ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ అయింది. అదే విధంగా ఈనాడు సమాజంలో మోడీ గారి ప్రభుత్వం మీద ఈ 12 సంవత్సరాల్లో అనేక విధాలుగా అసహనం అనేది ప్రజల్లో, యూత్ లో, అన్ని వర్గాల్లో ఉంది. ఈ లోపల ఈ పశ్చిమాసియా యుద్ధము, ధరల పెరుగుదల గాని, తర్వాత రూపాయి పతనము, అవినీతి, నిరుద్యోగము, ఎల్నినో, ఈ యొక్క యువతలో ఈ యొక్క వివిధ ఎగ్జామ్స్ కంటిన్యూస్ గా రావడము, రైతుల్లో వ్యతిరేకత, పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించడము, ఇవన్నీ అప్రకటిత ఎమర్జెన్సీ, ఇవన్నీ ఒక గూడు కట్టుకొని ఉన్న నేపథ్యంలో ఇది ఒక ట్రిగ్గరింగ్ పాయింట్ గా ఏ విధంగా వచ్చేసి నేపాల్లో అనేక సమస్యల నేపథ్యంలో ఒక 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ను నిషేధించుతానే అదొక ఉద్యమంగా పోయింది. దానికి అనేక వాతావరణం అలా ఉంది. అదేవిధంగా బంగ్లాదేశ్ లో యాంటీ రిజర్వేషన్ అనేది, అనేక నెపోటిజము, కరప్షన్ అన్ని ఉన్న నేపథ్యంలో ఆ యాంటీ రిజర్వేషన్ అనేది ఒకసారి ట్రిగ్గరింగ్ పాయింట్ అయిపోయింది. అదే విధంగా వచ్చేసి శ్రీలంకలో అనేక సమస్యలు ఉన్న నేపథ్యంలో ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది, అది యాక్చువల్ గా మంచి ఉద్దేశంతోనే ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రభుత్వం ప్రకటిస్తే రైతుల్లో వచ్చేసి వ్యతిరేకత వచ్చింది, మాకు ప్రొడక్షన్ తగ్గిపోతుందని చెప్పేసి. అది ట్రిగ్గరింగ్ పాయింట్ అయ్యి వచ్చేసి ఆ ప్రభుత్వాన్ని కూల్చే స్థాయికి వచ్చింది. కాబట్టి ఇప్పుడు మెయిన్ గా వచ్చేసి ఇది డెఫినెట్ గా వాళ్ళు ఒక క్రమశిక్షణాయుతంగా యువత చేశారంతా వాస్తవమే. కానీ దీనికి మూల కారణం వచ్చేసి సమాజంలో అన్రెస్ట్, అది యువతలో ఉంది, రైతుల్లో ఉంది. కేంద్ర ప్రభుత్వం మీద కూడా అన్రెస్ట్ ఉందంటారా? కేంద్ర ప్రభుత్వం మీదనే ఇంకా దేశాన్ని పరిపాలిస్తున్న 12 సంవత్సరాలు ఉంటే రాష్ట్ర సమస్య అయితే రాష్ట్ర సమస్య, రాష్ట్రాలు వేరు. ఇది కేంద్ర ప్రభుత్వం మీద ఇందిరాగాంధీ గారి మీదనే 1971-75 మధ్య 4 సంవత్సరాల్లోనే వీరనారిగా చలామణైనటువంటి ఆవిడ మీద 352 సీట్లు వచ్చిన నేపథ్యంలో 4 ఏళ్లలోనే దేశంలో అనేక చమురు సంక్షోభం గాని, ధరలు గాని, కరువు గాని, బంగ్లాదేశ్ కాంతి చీకుల విషయం గాని, ఇవన్నీ విద్యార్థి ఉద్యమాలు,
ఇవన్నీ రైల్వే ఉద్యమాలు, ఇవన్నీ ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్, ఒకదానికొకటి ఆఖరికి వచ్చేసి అలహాబాద్ హైకోర్టు ట్రిగరింగ్ పాయింట్ అయి ఎమర్జెన్సీ విధించాల్సిన స్థాయికి పోయింది. 4 ఏళ్లలోనే 352 సీట్లు వచ్చి, ఇక్కడ ఆ కోణంలో చూస్తే బీజేపీ మోడీ ప్రభుత్వం అంత పటిష్టమైన పరిస్థితుల్లో 240 ఉండేది, అప్పుడు 352. కాబట్టి 12 సంవత్సరాలు అయింది. సమాజంలో ఒక అండరెస్ట్, నాట్ ఓన్లీ యువత, రైతుల్లో, ప్రభుత్వం మీద వచ్చేసి అసహనము, అలజడి, అసంతృప్తి తీవ్ర స్థాయిలో ఉంది. ఆ నేపథ్యంలో ఈ యొక్క నీట్ ఎగ్జామ్ వచ్చేసి ఇది ఒక ట్రిగ్గరింగ్ పాయింట్ గా పనిచేసింది. దాన్ని వచ్చేసి అభిజిత్ దీప్కే గాని, సౌరవ్ దాసు, అస్తోసు, మిగతా విద్యార్థి నాయకులు, యూత్ నాయకులు దాన్ని సిస్టమేటిక్ గా ఒక పకడ్బందీగా నాయకత్వ లక్షణాలతో తీసుకొచ్చారు. అది వాళ్ళని అభినందించాలా. కానీ దానికంటే ముఖ్యము సమాజంలో అలజడి ఉంది, అసహనం ఉంది, ఆ నేపథ్యంలో జరిగింది అనేది అర్థం చేసుకోవాలని నా అభిప్రాయం. రైట్. మనతోటి బీజేపీ